గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం పోలీసులు వంశీని ముద్దాయిగా చేర్చారు. అయితే వంశీ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ వచ్చే వరకు పోలీసులకు చిక్కకుండా తాను సురక్షిత ప్రదేశంలో ఉన్నట్లు తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్టు తెలియవస్తోంది. ప్రముఖ సినీ నటుడి ఫామ్ హౌస్లో వంశీ తలదాచుకున్నాడని తెలుస్తోంది. వంశీ తన వద్ద ఉన్న ఫోన్లను కూడా ఇంట్లో వదిలి వెళ్లినట్లుగా సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తాజాగా రమేష్, యూసుఫ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు 71వ నిందితుడిగా పేర్కొన్నారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు. ఎస్ మూర్తి, ప్రస్తుతం చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, అతని కోసం పోలీసులు అయితే కనుక విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక అంటే ఏపీకి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో 3 బృందాలుగా ఈడిపోయి కూడా వంశీ గురించి గాలిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక వంశీ అంటే గతంలో జరిగిన టీడీపీ కార్యాలయం దాడి కేసులో కానీ అతను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా అతను వెనక మొత్తం అంతా చక్రం తిప్పింది అతను అనేది. ఇందులో కొంతమంది నిందితులు అతను అనుచరులు ఎవరైతే ముఖ్య అనుచరులు ఎవరైతే యూసఫ్ కూడా, రమేష్ కానీ, అదేవిధంగా రంగా కానీ వీళ్ళంతా కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే రంగా మాత్రం హైదరాబాద్ ఒక వెళ్ళాలో దాక్కున్నాడని కూడా చెప్తా ఉన్నారు. దానికి అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక వంశీ ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. ఆ బెయిల్ వచ్చేంత వరకు కూడా అతను అజ్ఞాతంలోనే ఉంటాడనేది కూడా పోలీసులు వ్యక్తపరుచుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అయితే కనుక వంశీ ఎక్కడ దాక్కున్నాడు ఏంటి అనే విషయాలు అయితే కనుక పోలీసులు అయితే గోప్యంగా ఉంచారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నటుడు ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళాలో అతను ఫామ్ హౌస్లో దాక్కున్నాడు అనేది సమాచారం కూడా ఉన్నప్పటికీ కూడా అక్కడికి పోలీసు బృందాలు కూడా చేరుకోవడం జరిగింది. అయితే కనుక అక్కడి నుంచి తప్పించుకుని వేరే చోటికి మారాడు అనేది కూడా సమాచారం అయితే ఉంది. అయితే కనుక ఎవరైతే అనుచరులు ఎవరైతే ఉన్నారో వంశీ అనుచరులు నేను చెప్పిన సురక్షిత ప్రదేశంలో ఉన్నాను, మీరు కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోండి అనేది సమాచారం ఇచ్చారనేది కూడా మన దగ్గర సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక అయితే గతంలోనూ నారా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ అనుచిత వాక్యాలు అంటే చిలిపి చేష్టలు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే కాదనేది చెప్పుకోవచ్చు. అయితే కనుక టీడీపీ కార్యాలయం ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి కేసులోనే ఇతను 71 నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది. అయితే కనుక ఇతను ఈ కేసులో చూసుకుంటే కనుక 71 నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కూడా పాల్గొనలేదు. పాల్గొనకుండా ఇతను వెనక నుంచి మొత్తం అంతాను హైదరాబాద్ నడిపించాడనేది కూడా పోలీసులు విచారణలో తేలిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కనుక నిన్న చూసుకుంటే కనుక యూసఫ్ కూడా మొన్న అదేవిధంగా చూసుకుంటే రమేష్ని కూడా అదుపులో తీసుకుని విచారించి కోర్టు ముందు హాజరుపరిచారు. అదే రమేష్ అయితే కనుక 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ రోజు సాయంత్రం 4:30-5 గంటలకు జడ్జి ముందు యూసఫ్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కనుక ఇతను కూడా 14 రోజులు రిమాండ్ కూడా విధిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇప్పుడు దాకా 18 మంది కాక వీళ్ళిద్దరితో కలిపి 20 మంది నిందితులకు అయితే కనుక ఈ ఛార్జ్షీట్లు దాకా ఈ నిందితులందరూ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక వంశీ కోసం అయితే ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే చేపడతారు. అంటే 3 బృందాలుగా ఈడిపోయి అంటే టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఈ 3 బ్రాంచ్లు కూడా కలిపి వంశీ కోసం గాలింపు చర్యలు చేపడతారు. అయితే వంశీ అయితే వాళ్ళ ఇంట్లో ఎవరైతే సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు మాత్రం అమెరికాలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అయితే కనుక నిన్న చూసుకుంటే కనుక వంశీ ఎవరైతే సత్యమని ఎవరైతే ఉందో నిన్న ఫంక్షన్ రావడానికి కూడా విజయవాడ వచ్చారనేసి ఆమెను పోలీసులు కూడా వెంబడించడం జరిగిందనేసి. అంటే ఈ మార్గ మధ్యలో ఎక్కడైనా సరే కనుక వంశీని కలిసి ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందేమో అనేది ప్రయత్నం చేశారనేది కూడా పోలీసులు విచారణలో తేలింది. అయితే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక వంశీ అంటే అమెరికాలో ఉన్నాడా లేదా బెంగళూరులో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నాడా అంటే ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కోణంలో కదా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కనుక పోలీసులు మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ అదుపులో తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.